నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి హడావిడి మాత్రం ప్రారంభమైంది. ఇటు బీజేపీ పార్టీ ఇప్పటికే 9 మంది అభ్యర్థులను అయితే ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటలో కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ 4 ఎంపీ అభ్యర్థులను అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. మనతో పాటుగా వరంగల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకర్ ఉన్నారు. అన్న నమస్తే. 4 ఎంపీలను అయితే ప్రకటించడం జరిగింది. 4 ఎంపీలలో వరంగల్ అయితే లేదు. వరంగల్కి సంబంధించినటువంటి పార్లమెంట్ మీటింగ్ తర్వాత ప్రకటిస్తారనేటువంటి మాట వినబడుతుంది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీరు ఎట్లా సన్నద్ధమవుతున్నారు? బాగానే ఉంటుంది. ఎట్లాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కోనికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మొన్న ఓటమి జీర్ణించుకోలేక ఉన్నారు ప్రజలు కూడా. అందరూ కూడా కేసీఆర్ ఓడిపోతారు అనే ఆలోచన ఎవరికి కూడా లేకుండే. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు, కానీ ఈ ఎమ్మెల్యే మాకు కొంచెం కరెక్ట్గా లేదనే దాని మీద కొంత ఓటమి జరిగింది. అది అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈసారి ఎలక్షన్స్లో కూడా చాలామంది కూడా కాంగ్రెస్ అయితే ఎలక్షన్లకు ముందు ఏమైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చకుండా మరి ఒక ఉద్దేశపూర్వకంగా ఒక లేని దాన్ని సృష్టించాలని కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే అది కాకతీయ తోరణాన్నే కానీ ఎమ్లంలోకి వెళ్ళి తొలగించాలి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని దాన్ని చేంజ్ చేయాలి. టీఎస్ను కూడా టీజీగా చేయాలి. ఏదేదో అవసరం లేని అన్ని సమస్యలు తీసుకొచ్చి ప్రజల మధ్యలో డిస్టర్బెన్స్ చేయాలని చేస్తుంది తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి మేము తొందరపడి మేము ఓటేసినామని ప్రజలందరూ కూడా అనుకొని ఈరోజు కంపల్సరీ కూడా ఎక్కువ శాతము ఎంపీలకు ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో 9 మంది సిట్టింగ్ ఎంపీలలో దాదాపు 4 వేరే పార్టీల వైపు పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకు వేరే పార్టీలలో టికెట్లు కూడా వచ్చినాయి. అసలు ఈ పార్టీలు జంప్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. సిట్టింగ్ ఎంపీలకు ఇవ్వరనేటువంటి ఏమైనా భావన కలిగిందా? ఏదైనా కావచ్చు, ఆలోచన అయినా ఉండొచ్చు వాళ్ళకు. దాంట్లోకి పోతే మేము ఏమైనా కేంద్రంలో పోవాలనే ఆలోచనే కావచ్చు, కేంద్రంలో మంత్రి పదవి తీసుకోవాలి, ఈ లోకల్ ఇష్యూస్ మీద వీటి మీద మేము ఎందుకు కొట్లాడాలనే కావచ్చు, లేకుంటే ఓటమి చెందుతామనే కావచ్చు, లేకుంటే ఏదన్నా అంశం అయి ఉండొచ్చు వాళ్ళు పోవడానికి, ఏదన్నా కారణం అయి ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది అసలు మొత్తం ఇక్కడ లేకుండా పోయింది. ఇక్కడ అసలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లే రావు అనేటువంటి మాట ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీ పైన అధికార పక్షం మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగానే అట్లా ఉందా? వరంగల్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నాను? నిజంగానే అట్లుండేది ఉంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాలి. రేపు మళ్ళా ఎంపీటీసీ ఉంటాయి కదా, పెట్టమనండి. నీకు గ్రామ స్థాయి నుండి నెట్వర్క్ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. 100% గ్రౌండ్ స్థాయి నుండి కూడా ఉన్నాయి. ఇంకా ఏది మండల కమిటీలు కూడా లేని పార్టీలు వేరే పార్టీలు, తెలుగుదేశమే కాంగ్రెసే కానీ బీజేపీ పార్టీ కానీ నిర్మాణంలో బందోబస్తుగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవడానికి సిద్ధంగా ఉంది.